హలో ఇంజనీర్స్, వెల్కమ్ టు విన్ ప్రోగ్రామింగ్. నా పేరు వినాయక్ అండ్ ఈరోజు బైనరీ సెర్చ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే బైనరీ సెర్చ్కి వెళ్ళే ముందు ఒకసారి లీనియర్ సెర్చ్ కూడా డిస్కస్ చేద్దాం సో దట్ యూ కెన్ బెటర్ అప్రిషియేట్ హౌ ఎఫిషియంట్ బైనరీ సెర్చ్ ఈజ్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒక యారే ఉంది, ఒక లిస్ట్ ఉంది, దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన కీ దాంట్లో ఉందో లేదో సెర్చ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ లీనియర్ సెర్చ్ ఇంప్లిమెంట్ చేద్దాము. దాని లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ చేసి ఒక్కొక్క దాన్ని కీతో కంపేర్ చేయటం. సో దానికోసం మనకి ఏం కావాలి, ఫస్ట్ లూప్ కావాలి, ఐ టు ఐటరేట్ త్రూ ద లిస్ట్. సో ఫర్ ఐ ఇన్ యారే నెక్స్ట్ ఏం కావాలి, కంపారిజన్ కావాలి. సో ఫస్ట్ 5ని కంపేర్ చేసిన 45తో ఈక్వల్ అయితే వెల్ అండ్ గుడ్, వీ కెన్ సే ద కీ ఈస్ ఫౌండ్. అదర్వైజ్ నెక్స్ట్ ఎలిమెంట్కి ఐటరేట్ చేయాలి. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు కీ, దెన్ సో ముందు ఏం చేద్దాము అంటే, ఒక బూలియన్ వేరియబుల్ తీసుకుందాము. బై డిఫాల్ట్ దానికి ఫాల్స్ అని వాల్యూ ఇచ్చేసి, ఒకవేళ ఐ కనుక కీకి ఈక్వల్ అయింది అంటే ఒకవేళ దొరికింది అంటే దెన్ ఫౌండ్ ఈక్వల్స్ టు ట్రూకి అప్డేట్ చేద్దాం. అండ్ ఫైనలీ లూప్ నుంచి బయటకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఫౌండ్. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఈ యారేలో 45 లేదు. సో ఇప్పుడు 45 పెట్టి చూద్దాం. ఇక్కడ పెడతాను. 45 పెట్టి సేవ్ చేసి రన్ చేస్తే ట్రూ వచ్చింది. సో ఇది లీనియర్ సెర్చ్. అయితే ఇది ఇంత సింపుల్గా ఉండగా బైనరీ సెర్చ్ మళ్ళీ ఎందుకు అంటే, ఇది యాక్చువల్లీ చిన్న యారే. ప్రాక్టికల్ యూస్ కేస్లో థౌజండ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తూ సెర్చ్ చేస్తూ ఉంటే చాలా టైం అండ్ చాలా కంప్యూటింగ్ రిసోర్సెస్ ఖర్చు అవుతాయి. కాబట్టి వీ నీడ్ ఏ బెటర్ అల్గోరిథం. సో ఆ బెటర్ అల్గోరిథమే ఈ బైనరీ సెర్చ్. దీంట్లో మనం ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేయము, యాక్చువల్లీ చాలా తక్కువ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాము. అయితే దీని కంపారిజన్ లాజిక్ ఏంటి అంటే, ఇందాక మనం ఇనీషియల్ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేసాము, బట్ ఇక్కడ మిడ్ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేస్తాము. అయితే మిడ్ ఇండెక్స్ అనేది ఎలా ఎస్టిమేట్ చేస్తాము అంటే, ఇక్కడ కూడా ఒకసారి 45 పెడతాను. మిడ్ ఇండెక్స్ని ఒక వేరియబుల్లోకి తీసుకుందాము. అదేంటి అంటే, ఫస్ట్ ఇండెక్స్ ప్లస్ లాస్ట్ ఇండెక్స్ బై 2 చేస్తే మిడ్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది, అంతే కదా. సో దానికోసం ఫస్ట్ ఇండెక్స్ అను ఫైనల్ ఇండెక్స్ కూడా ఒక వేరియబుల్స్లో పెట్టుకుందాము. ఫస్ట్ ఇండెక్స్ని అంటే లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ని ఎల్ అనుకుందాము, అది ఆల్వేస్ 0 ఉంటుంది. రైట్ మోస్ట్ ఇండెక్స్ని ఆర్ అనుకుందాము, దాని వాల్యూ ఏంటి, లైక్ ఫైనల్ ఇండెక్స్ ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఇండెక్స్ 11 అవుతుంది. బట్ ఇది మనకి అన్ని కేసులు తెలియదు కాబట్టి ఇనీషియల్గా లెంత్ ఆఫ్ యారే -1 తీసుకుందాము. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, సార్ట్ యారే తీసుకున్నాను నేను. ఎందుకు, అది మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్. బైనరీ సెర్చ్ ఓన్లీ సార్టెడ్ యారేస్కే కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అది ఎందుకనేది మీకు నెక్స్ట్ పాయింట్లో అర్థమవుతుంది. బట్ ది లిస్ట్ బీయింగ్ సార్టెడ్ ఇన్ ఆర్డర్ ఈస్ ప్రీరిక్విజిట్, ఈస్ ఎ కండిషన్ ఫర్ బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్కి అలాంటి కండిషన్ ఏం లేదు. అవి జంబుల్గా ఉన్నా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ సార్టెడ్ యారే ఉంటేనే మనకి బైనరీ సెర్చ్కి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకో చూద్దాం. అయితే లాజిక్ గోస్ లైక్ దిస్. ఒక లెఫ్ట్ ఇండెక్స్ తీసుకుంటాము, రైట్ ఇండెక్స్ తీసుకుంటాము. ఫస్ట్ ఇనీషియల్గా దాని వాల్యూస్ 0 ఉంటుంది, ఇదేమో ఫైనల్ ఇండెక్స్, ఇక్కడైతే 11 ఉంటుంది. సో 0కి 11కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కన్సిడర్ చేద్దాము. మీన్స్ ఇనీషియల్గా మొత్తం యారేని కన్సిడర్ చేస్తూ ఈ మిడ్ ఎలిమెంట్ని క్యాల్కులేట్ చేయాలి. సో మిడ్ ఎలిమెంట్ అంటే ఏమనుకున్నాము, ఫస్ట్ ఇండెక్స్ ప్లస్ ఫైనల్ ఇండెక్స్ డివైడ్ బై 2 చేస్తే మిడ్ ఎలిమెంట్ వస్తుంది. సో ఎల్ ప్లస్ ఆర్ బై 2 చేస్తే ఇది వస్తుంది. సో ఇనీషియల్గా దీని వాల్యూ ఎంత, 0 ప్లస్ ఇది 11 కాబట్టి ఆర్ 11/2, 0 ప్లస్ 11 11, 11/2 5.5. ఇక్కడ 2 స్లాషెస్ పెట్టాము అంటే దాని ఫ్లోర్ వాల్యూ తీసుకుంటాం, మీన్స్ 5. ఎందుకంటే ఇక్కడ 5.5 ఇండెక్స్లో ఏముండదు. సో ఆల్వేస్ మనం ఫ్లోర్ వాల్యూ తీసుకుందామని డిసైడ్ అయ్యి 2 స్లాషెస్ పెట్టాం కాబట్టి ఈ మిడ్ ఫస్ట్లో 5 అవుతుంది. సో 0 1 2 3 4 5. సో 5th ఇండెక్స్లో 23 ఉంది. 23 45 కంపేర్ చేయండి, ఈక్వలా కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అంటే, వేరే ఎలిమెంట్కి వెళ్ళి కంపేర్ చేయాలి.
ఆ వేరే ఎలిమెంట్ ఏంటి ఇక్కడ అంటే, ఒకవేళ ఈ మిడ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కీ అయితే 2 కంపారిజన్స్ ఎక్స్ట్రా చేయాలి. ఒకటి లెస్ దాన్ కంపారిజన్, ఇంకోటి గ్రేటర్ దాన్ కంపారిజన్. సో ఈజ్ 45 లెస్ దాన్ 23? నో. ఈజ్ 45 గ్రేటర్ దాన్ 23? ఎస్. సో ఎప్పుడైతే ఈ 23 కన్నా కీ మన దగ్గర ఉన్న కీ గ్రేటర్ దాన్ ఉంటుందో, అండ్ ఈ లిస్ట్ మొత్తం ఆర్డర్లో పెట్టాం కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్స్ అని రైట్ సైడ్ ఉంటాయి. సో 45 23 కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి వీ కెన్ సే ఈ 45 అనేది రిమైనింగ్ వీటిలోనే ఉండవచ్చు. సో లెఫ్ట్ సైడ్ మిగిలిందంతా మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అందుకని మనం ఈ అరేని సార్ట్ చేసాము, ఈ కంపారిజన్ ఈజీ అవడానికి కోసం. సో దెన్ వీ కెన్ సే ఈ రిమైనింగ్ ఇది ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది. సో అది ఎలా చేస్తాము అంటే, ఈ L ఈక్వల్స్ టు 0 అన్నాం కాబట్టి ఇక్కడ ఉంది L. దాన్ని తీసుకొచ్చేసి ఈ మిడ్ కన్నా పక్కన పెడదాం. సో దానికోసం ఏం చేయాలి, L ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేయాలి. సో ఇందాక మిడ్ వాల్యూ ఎంత 5, ఇప్పుడు 6. సో R ఏమో అంతే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం అరేని. సో అరే చిన్నదైపోయింది, మనం కన్సిడర్ చేయాల్సిన ఎలిమెంట్స్ తక్కువైపోయినాయి. ఒక స్టెప్లో హాఫ్ ఎలిమెంట్స్ ఎగిరిపోయినాయి. మీన్స్ చాలా కంప్యూటింగ్ పవర్, చాలా టైం కలిసి వచ్చినట్టు కదా. సో దిస్ ఈస్ హౌ బైనరీ సెర్చ్ ఈస్ బెటర్. సో అగైన్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏంటి, L6 ఉంది, R11 ఉంది. సో 6 + 11 17, 17/2 చేస్తే 8.5. సో 8.5లో ఫ్లోర్ వాల్యూ 8. సో మిడ్ ఇండెక్స్ ఏమవుతుంది, 8. అగైన్ 0 1 2 3 4 5 6 7 8. సో 45, సారీ సాఫ్ట్వేర్లో ఇది కొంచెం తప్పు పెట్టాను, 56 తర్వాత 45 పెట్టాను, బట్ 56 ముందు ఉంటుంది 45. సో ఇప్పుడు ఇది 5th ఇండెక్స్ కాబట్టి 6 7 8. 8th ఇండెక్స్లో 56 ఉంది. సో అగైన్ 56ని కీతో కంపేర్ చేయండి. ఈక్వలా కాదు, లెస్ దానా, అవును. కీ ఈజ్ లెస్ దాన్ 56, మీన్స్ 45 ఇస్ లెస్ దాన్ 56 కాబట్టి దెన్ ఇందాక ఎలాగైతే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిస్కార్డ్ చేసేసి ఇగ్నోర్ చేసామో, అలా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ని డిస్కార్డ్ చేస్తాం. ఎందుకు అంటే 56 కన్నా 45 లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి వీటిని ఇగ్నోర్ చేసేద్దాం. 56ని కూడా ఇగ్నోర్ చేసేయచ్చు, బికాస్ దాంతో కూడా కంపారిజన్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, దీని వరకే మనం కన్సిడర్ చేస్తున్న అరే. మీన్స్ ఇందాక ఎలాగైతే ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ మిడ్ ప్లస్ 1 దగ్గర పెట్టామో, అలానే ఇప్పుడు ఆర్ని తీసుకొచ్చి మిడ్ -1 దగ్గర పెడుతున్నాం. సో ఇందాక 11 ఉండాల్సిన వాల్యూ ఇప్పుడు 7 అయింది కదా. L6 అయింది, R7 అయింది. 6 + 7 ఈజ్ 13. 13/2 ఈజ్ 6.5. ఫ్లోర్ వాల్యూ 6. సో మిడ్ వాల్యూ ఇప్పుడు 6 అయింది. సో ఇప్పుడు 6th ఇండెక్స్లో ఏముంది, 0 1 2 3 4 5 6 32 ఉంది. సో ఇప్పుడు 32ని కీతో కంపేర్ చేయాలి 45తో. ఈక్వల్ టునా, కాదు. ఈక్వల్ టు కానప్పుడు ఇంకొక 2 కంపారిజన్స్ చేయాలనుకున్నాం. ఏంటిది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని. సో కీ ఈజ్ గ్రేటర్ దాన్ 42 వచ్చింది. 45 ఈజ్ గ్రేటర్ దాన్ 32. సారీ, కీ ఈజ్ గ్రేటర్ దాన్ 32 వచ్చింది. అందుకని ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఓన్లీ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఒకటే మిగిలింది, అది కూడా అదే 45. ఇది ఒకటే మిగిలింది. ఇప్పుడు అగైన్ ఈ ఎల్ని ఇటు తీసుకురావాలంటే ఏం చేసాము, L ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేయాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఎంత అయింది, 7 అయింది. 6 + 1 7. సో ఇప్పుడు ఆర్ ఎంత ఉంది, ఆల్రెడీ 7 ఉంది ఆర్. సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత అయింది, 7 + 7 14. 14/2 ఈజ్ 7 అగైన్. సో L అదే, L7, R7, మిడ్ కూడా 7 అయింది. సో 7th ఇండెక్స్లోని ఎలిమెంట్ ఏంటి, 45. 45 కీకి ఈక్వల్ అయిందా, ఈక్వల్ అయింది. సో ఫౌండ్ అని చెప్పి మనం అప్డేట్ చేసుకొని ప్రోగ్రామ్ అక్కడితో క్లోజ్ చేయవచ్చు. సో అది లాజిక్. సో ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి కంపేర్ చేస్తూ, ఆ కంపేర్ చేసి గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఆ హాఫ్ అరేని ఇగ్నోర్ చేసేసి మిగిలిన హాఫ్ అరేని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. దానివల్ల ప్రతిసారి హాఫ్ ఎలిమెంట్స్ ఎగిరిపోతున్నాయి కంపేర్ చేయాల్సిన ఎలిమెంట్స్లో. సో అందుకని ఇది ఎఫిషియెంట్ అయింది. ఇప్పుడు యాక్చువల్ కోడ్ రాద్దాము. సో ముందు ఒక వేరియబుల్ తీసుకుందాము, డిఫాల్ట్ లైక్ ఫౌండ్ అని, డిఫాల్ట్ ఫాల్స్ పెడదాము. ఆ తర్వాత ఇనీషియల్గా మనం 2 పాయింటర్స్ తీసుకున్నాం కదా, LR.
సో ఇనీషియల్గా దానికి 0 అను ఫైనల్ ఇండెక్స్ వాల్యూస్ పెట్టాలి. ముందు క్లియర్ చేసేద్దాము. ఇనీషియల్గా లెఫ్ట్ ఇండెక్స్ ఏమో 0 అవుతుంది, రైట్ ఇండెక్స్ ఏమో ఇందాక అనుకున్నట్టు లెంత్ ఆఫ్ సార్టెడ్ అరే -1 అవుతుంది అంతే కదా. ఇప్పుడు మిడ్ మిడ్ వాల్యూ ఇక్కడ కాకుండా మనం లూప్లో రాద్దాం, బికాస్ అది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో వైల్ సో వైల్ లోపల ఒక కండిషన్ రాయాలి, అదేంటో చూద్దాము. బట్ దానికన్నా ముందు మనం ఇందాక అనుకున్న లాజిక్ ఏంటో రాద్దాం. ఫస్ట్ ఏం చేసాము, మిడ్ ఎలిమెంట్ తీసుకున్నాము. సో మిడ్ క్యాల్కులేట్ చేద్దాం. L+R/2 మిడ్ వచ్చేసింది. మిడ్ ఇండెక్స్ వచ్చింది. సో మిడ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, సార్టెడ్ అరే ఆఫ్ మిడ్ అని పెడితే అక్కడున్న ఎలిమెంట్ వస్తుంది. సో ఆ ఎలిమెంట్ని ఇఫ్ కండిషన్లో పెట్టి కీకి ఈక్వల్ కాదో చూడాలి. ఒకవేళ ఈక్వల్ అయింది అంటే ఫౌండ్ ఈక్వల్స్ టు ట్రూ అప్డేట్ చేసుకొని లూప్లో నుంచి ఇంకా బ్రేక్ చేసేయచ్చు. బ్రేక్ అయిపోయింది. అయితే ఒకవేళ ఈక్వల్ టు కాకపోతే ఏంటి అంటే రెండు కంపారిజన్స్ చేయాలనుకున్నాం. ఒకటి లెస్ దాన్, ఇంకోటి గ్రేటర్ దాన్. సో ముందు లెస్ దాన్ కి కండిషన్ రాద్దాం. ఎలిఫ్ కీ ఈజ్ లెస్ దాన్ సార్టెడ్ అరే ఆఫ్ మిడ్ ఎలిమెంట్ కనుక కీ లెస్ దాన్ ఉంది అంటే సో అప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి మిడ్ కన్నా ఒక ప్లేస్ ముందు పెట్టాలి. అంటే ఇందాక అది R ఫస్ట్లో 11 ఉంది, దాన్ని ఇలా తీసుకొచ్చేసి మిడ్ వాల్యూ ఏంటి ఇందాక అనుకున్నట్టు. సో లెట్సే మిడ్ వాల్యూ 6 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దానికి ఆర్ని తీసుకొచ్చి 5 దగ్గర పెట్టాలి. సో R మిడ్ -1 అని పెట్టాలి. సో ఇప్పుడు లెస్ దాన్ కండిషన్ రాస్తాం కాబట్టి గ్రేటర్ దాన్ కండిషన్ రాద్దాం. ఇఫ్ కీ ఈస్ గ్రేటర్ దాన్ సార్టెడ్ అరే ఆఫ్ మిడ్. ఇప్పుడు ఏంటి, ఒకవేళ కీ గనక మధ్యలో ఎలిమెంట్కి గ్రేటర్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ తీసేయవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ ఇగ్నోర్ చేసేయాలి అంటే ఎల్ని అలా తీసుకొచ్చి మిడ్ +1 ప్లేస్లో పెడదాం. నెక్స్ట్ కోడ్ అయిపోయింది ఆల్రెడీ. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈక్వల్ టు కండిషన్, తర్వాత లెస్ దాన్ కండిషన్. ఒకవేళ ఈ రెండు కాలేదు అంటే మిగిలింది గ్రేటర్ దానే. సో ఇక్కడ ఎలిఫ్ గ్రేటర్ దాన్ అని రాయాల్సిన పని లేకుండా జస్ట్ ఎల్స్ అని రాసిన సేమ్ లాజిక్ వస్తుంది. సో అది రాసేసి ఫైనల్గా ప్రింట్ ఆఫ్ ఫౌండ్ పెడతాం. అయితే ఒకటి మిగిలిపోయింది చేయాల్సింది ఏంటంటే వైల్ లోపల మనం పెట్టాల్సిన కండిషన్. అది ఎప్పుడు అంటే, సో మీరు ఇనీషియల్గా చూసుకుంటే ఎల్ అనేది 0 ఉంది, లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్. ఆర్ అనేది రైట్ మోస్ట్ ఇండెక్స్, ఈ కేసులో 11 ఉంది. సో ఆ రెండు మెల్లగా దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఒకే ఎలిమెంట్ మిగిలిందో, ఒకే ఎలిమెంట్ మిగిలినప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి. ఎల్ ఈక్వల్స్ టు ఇందాక మనకు వచ్చినట్టు L = 7 అయింది, R = 7 అయింది. సో మిడ్ కూడా 7 అయింది. అది ఎప్పుడు కేసు వస్తుంది, లాస్ట్లో ఒకే ఎలిమెంట్ ఉన్నప్పుడు. సో L ఈజ్ లెస్ దాన్ R దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ రెండు ఈక్వల్ అయ్యేదాకా మనం కంపేర్ చేస్తూనే ఉండాలి. సో L ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R దాకా. ఎప్పుడైతే ఇంకా కంపారిజన్ దాన్ని మించిపోయిందో, మీన్స్ ఇలా ఎల్ఆర్ రెండు దగ్గరికి వస్తూ ఈక్వల్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ రెండు క్రాస్ అవ్వకూడదు ఇంకా. బికాస్ క్రాస్ అయినాయి అంటే ఎలాగూ ఈక్వల్ అయినాయి అంటేనే ఒకటే మిగిలింది అని, ఇంకా కంపేర్ చేయడానికి కూడా మన దగ్గర ఏం మిగలలేదు. సో ఫైనలీ అక్కడ దాకా మనం రన్ చేద్దాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ట్రూ వచ్చింది, నైస్. ఇప్పుడు 45 తీసేసి చూద్దాం. ఫాల్స్ వచ్చింది. వెల్ అండ్ గుడ్. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎక్కువ ఆన్లైన్లో ఉన్న సొల్యూషన్స్లో బైనరీ సెర్చ్ని రికర్షన్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా సిమిలర్గానే ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్కువ స్పేస్ని తీసుకుంటుంది. సో రెండు రెండిటి కాంప్లెక్సిటీ లైక్ టైమ్ కాంప్లెక్సిటీ సేమే, బట్ స్పేస్ కాంప్లెక్సిటీలో అది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ బెటర్ సొల్యూషన్. బట్ ఇంటర్వ్యూస్లో ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రికర్షన్స్తోని ఇంప్లిమెంట్ చేయండి అంటే అలానే చేయాలి. అండ్ ఆ వీడియో కూడా కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అది కూడా వేరే సపరేట్ వీడియో తీస్తాను, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ యూజింగ్ రికర్షన్స్. ఈ వీడియోకి అయితే అదే. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.